ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు కళ్ళల్లో ఆనందం చూడటం అనేది నాకు తెలిసినంతవరకు సాధ్యపడదు. ఎందుకంటే ఇప్పుడు వాడే విధానాలు, పంట పెట్టుబడులు, యూజ్ చేసే మందులు, వాటి ప్రైజు, వాళ్ళు రైతులు ప్రతి ఒక్కటి తీసుకొచ్చేది పెట్టుబడి మొత్తం వడ్డీకి తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఇంత కష్టపడి పండించిన పగలనక రాత్రనక ఎంతో శ్రమపడి పండిస్తే తీరా ఆ సంతోషం ఎప్పటి వరకు ఉంటుందంటే ఆ పంట చేతికి వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. అరే నా చేను చాలా బాగుంది, బాగా పండుతుంది, మంచి దిగుబడి వస్తుంది అని అంతవరకే ఆనందం ఉంటుంది తప్పితే నేను పండించిన పంటకి ఒక మంచి గిట్టుబాటు ధర వచ్చింది, నష్టం లేకుండా ఈ సంవత్సరం నాకు లాభం వచ్చింది అనే పరిస్థితి అనేది ఇప్పట్లో రైతుకి ఉండదు కూడా. ఎందుకంటే కేవలం ఈ మినిమం పైరే తీసుకుంటే ఒక్కసారి జస్ట్ స్ప్రే చేయడానికి మినిమం 2000 అవుతుంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. విపరీతమైన పెట్టుబడులు. అది స్ప్రే చేయటం కానీ, షాప్ దగ్గరికి వెళ్తే ఏ మందు ఇవ్వాలంటే నా చేలో ఇది ఉంది, అది ఇవ్వు ఇది ఇవ్వు అంటారు. ఇంకా వీలైతే ఒక రైతులే చెప్పగలుగుతారు, ఇదిగో ఈ మందు స్ప్రే చేసుకుంటే తక్కువలో అవుతుంది అనే పరిస్థితి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏం మందులు చెప్తారో తెలియదు, అసలు వాళ్ళు ఉండరు. ఇక్కడ సైంటిస్టులు ఎవరయ్యా అంటే ప్రైవేట్ కంపెనీల వాళ్ళ షాపుల వాళ్ళు ఉంటారు కదా, ఎరువులు అమ్మే షాపుల వాళ్ళే ఇంకా సైంటిస్టులు అనుకోవాలి. ఎవడ బ్రాండ్ ఆడు ప్రమోట్ చేసుకోవడం, ఇదిగో ఈ మందు కొట్టండి 10 క్వింటాలు వస్తుంది, 15 క్వింటాలు వస్తుంది అని చెప్తారు. ఇంకొకడు వస్తాడు, మా మందు వాడండి దీనికైతే 20 క్వింటాలు వస్తుంది అని చెప్తాడు. మరి గవర్నమెంట్ వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తారో తెలీదు. అన్ని క్వింటాలు అవసరంలా, పెట్టుబడి పోను లాస్ రాకుండా కనీసం ఎకరానికి ఒక 10,000 వచ్చేటట్టుగా ఉంటే చాలు. ప్రైవేట్ కంపెనీల సైడ్ నుండి ఇంతమంది వచ్చి మా ఎరువులు వాడండి, మా పురుగుల మందులు వాడండి, ఈ బ్రాండ్ వాడండి అని చెప్తున్నప్పుడు గవర్నమెంట్ సైడ్ నుండి వచ్చి ఎందుకు ప్రమోట్ చేయరు, ఎందుకు రైతుల్ని రియలైజ్ చేయరు? మీరు అనవసరంగా ఇన్ని ఎరువులు వాడుతున్నారు, ఇన్ని పురుగుల మందులు వాడుతున్నారని లైవ్లోకి వచ్చి ఎందుకు చెప్పరు? దాన్ని చులకనగా తీసుకొనే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్రాండెడ్ ప్రమోట్ చేసుకొని వాళ్ళ టర్న్ ఓవర్లు పెంచుకుంటున్నారు. సో ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు మీడియాలలోనో, వార్తల్లోనో, న్యూస్ పేపర్లోనో, అన్నదాత ప్రోగ్రాంలోనో కాదు, లైవ్లో వచ్చి రైతులకు చెప్పాలి అనేది నా ఒపీనియన్. దాని గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.